హలో ఆల్, నేను మీ డైటీషియన్ పావని, పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, ఫ్యాట్ లాస్ ఎక్స్పర్ట్. సో ఈ వీడియోలో కొన్ని డిఎమ్స్ వచ్చాయి, క్వశ్చన్స్ అనమాట. కామన్ క్వశ్చన్స్ అందరికీ ఉండేది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మేము పేపర్ కప్లో, టీ కప్లో కాఫీ ఆర్ టీ తీసుకుంటూ ఉన్నాము. నేను విన్నానండి, పేపర్ కప్లో టీ తీసుకోవడం వల్ల ఏం కాదంటున్నారు, పేపర్తోనే తయారు చేసింది కదా అని చెప్పేసి. పేపర్ కప్స్లో కూడా మనకు ప్లాస్టిక్ అనేది యాడ్ అవుతుంది. సో ఈ పేపర్ కప్స్లో మనం టీ తీసుకుంటాం, దట్టు హాట్ టీ కానీ హాట్ సూప్స్ కానీ తీసుకుంటాం. ఇలా తీసుకున్నప్పుడు అందులో ఉన్న మైక్రో ప్లాస్టిక్ వచ్చేసి టీలో యాడ్ అయిపోతూ ఉందన్నమాట. మరి ఈ టీ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, యూరిన్లో వెళ్ళిపోతుంది కదా అని అనుకుంటూ ఉంటారు. అలా ఏమీ ఉండదండి. ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేవి మన బాడీలో ఆర్గాన్స్లో స్టోరేజ్ అవుతాయి అన్నమాట. ఇలా ఆర్గాన్స్లో స్టోరేజ్ అవ్వడం వల్ల మనకేంటంటే మెల్లిమెల్లిగా ఫైబ్రాయిడ్స్ ఇష్యూస్, పీసీఓడి ఇలాంటి హెల్త్ ఇష్యూస్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం ఆడవాళ్ళలో. మగవాళ్ళలో హెల్త్ కాంప్లికేషన్స్ కూడా చాలా వస్తాయి. సో వీలైనంత వరకు ప్లాస్టిక్ కప్స్ కానీ, ప్లాస్టిక్కి సంబంధించింది కానీ, పేపర్ కప్స్ కానీ అవాయిడ్ చేస్తూ ఉండండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వెయిట్ లాస్ కోసం అడిగారు. వెయిట్ లాస్ కోసం బెస్ట్ డైట్ ప్లాన్ చెప్పండి అని చెప్పేసి. సరేనండి, ఇప్పుడు చెప్తాను. నా క్లయింట్ ఈ డైట్ కూడా ఫాలో అయ్యి 5 కేజీస్ వరకు డ్రాప్ అయ్యారు. సో ఇందులో ఏం చేయాలి అంటే, మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక రొటీన్ ప్లాన్ చెప్పేస్తాను మీకు. మార్నింగ్ పరగడుపున ఏదైనా డిటాక్స్ వాటర్ తీసుకోండి. ఇది చాలా బాగా మనకి హెల్ప్ చేస్తుంది. ఫ్యాట్ మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది. మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని ఫ్లష్ అవుట్ చేస్తుంది. బ్రేక్ఫాస్ట్ హెవీగానే చేయండి, అంటే ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ ఖచ్చితంగా ఉండాలి. బ్రేక్ఫాస్ట్ మినిమం 10 వరకు క్లోజ్ చేసుకోవడానికి ప్లాన్ చేయండి. సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్టే ప్రిఫర్ చేయొచ్చు, బట్ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఖచ్చితంగా ఉండాలంటే కీరా కానీ, క్యారెట్ కానీ 100% ఇంక్లూడ్ చేస్తూ ఉండండి మీ బ్రేక్ఫాస్ట్తో పాటు. లంచ్ వచ్చేసి ఒక కప్ ఆఫ్ దాల్ ఉండాలి, ఒక 150 గ్రామ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉండాలి, అలాగే 150 గ్రామ్స్ ఆఫ్ కార్బ్స్ ఉండాలి. ఐదర్ రైస్ కానీ బ్రౌన్ రైస్ కానీ తీసుకోవచ్చు. ఇది బ్యాలెన్స్డ్ మీల్, ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ ఖచ్చితంగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్లో వచ్చేసి నానబెట్టిన బాదం కానీ, ఫ్రూట్స్ కానీ 120 గ్రామ్స్ ప్రిఫర్ చేయండి. డిన్నర్లో వచ్చేసి వీలైనంత వరకు 7 వరకు కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. కార్బ్స్ కూడా తీసుకోవచ్చు, చపాతీ కూడా తీసుకోవచ్చు. క్యాలరీ డెఫిసిట్లో ఉండాలి. సో ఈ టిప్స్ ఫాలో అయితే కనుక మంచిగా వెయిట్ లాస్ అవుతారు. అలాగే మేము 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశాను. ఇందులో వచ్చేసి ప్రాపర్ గైడెన్స్ మీకు దొరుకుతుంది. హ్యాపీగా కిచెన్లో ఉన్న ఫుడ్తోనే వెయిట్ లాస్ అవ్వచ్చు. అది ఎలా అవుతారు అని అంటే కనుక, ఫస్ట్ మీరు జాయిన్ అయిన తర్వాత మీ మేజర్మెంట్స్ అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసిన తర్వాత మీ మేజర్మెంట్స్ ప్రకారం బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసి డైట్ డిజైన్ చేస్తాము. డైట్ వచ్చేసి మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగానే ఉంటుంది. ఎలా అంటే, సపోజ్ మీరు 1 టైం కుక్ చేసుకుంటున్నారు, జాబ్ చేస్తున్నారు, మీకు పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ఏమైనా ఉన్నాయి అంటే మీకు క్లినికల్ డైటీషియన్ ఓవరాల్గా డిస్కస్ చేస్తారు. సో మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా డైట్ అనేది డిజైన్ చేయబడుతుందన్నమాట. అండ్ ఎక్స్ట్రీమ్ డెఫిసిట్లో అయితే అస్సలు ఉండదు. అంటే తినకుండా ఉండాలి, మీరు పచ్చి కూరగాయలు తినాలని కూడా ఏమీ ఉండదండి. ఇవన్నీ ఏంటంటే మనకు వాడడానికి 10-15 డేస్ బాగుంటుంది. సప్లిమెంట్స్ కానీ, పచ్చి కూరగాయలు, సలాడ్స్ తినడం కానీ. మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్కి వచ్చినప్పుడు యథావిధిగా వెయిట్ అనేది బ్యాక్ రావడం జరుగుతుందన్నమాట. సో అది మేము దృష్టిలో పెట్టుకొని మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా డైట్ అనేది ఇస్తామన్నమాట. సెకండ్ థింగ్ వచ్చేసి వర్కౌట్స్ చేయడం నాకు తగదండి, నాకు టైం ఉండదు, లేకపోతే నేను జంపింగ్స్ చేయలేను, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, బ్యాక్ పెయిన్ ఉందని చెప్పేసి చాలామంది థింక్ చేస్తూ ఉంటారు. అసలు వర్కౌట్స్ చేయాలా లేదా అనేది. సో ఇందులో మీకు వర్కౌట్ గైడెన్స్ కూడా ప్రాపర్గా దొరుకుతుంది. అసలు మీరు ఎలాంటి వర్కౌట్స్ చేస్తే బెనిఫిట్ అవుతుంది అనేది లైవ్ సెషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇలా మీకు మానిటరింగ్ అనేది చేస్తారు. ఎవ్రీ వీక్ ట్రాకింగ్ అనేది ఉంటుంది. అంటే ఎవ్రీ వీక్ మెజర్మెంట్స్ అప్డేట్ చేయాలి. ఎవ్రీడే మీ ఫుడ్ పిక్స్ క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటారు. మెజర్మెంట్స్ అప్డేట్ చేసిన తర్వాత ఈ వీక్లో మీరు వెయిట్లో తగ్గారా, ఇంచెస్లో డ్రాప్ అయ్యారని క్రాస్ చెక్ చేసుకొని నెక్స్ట్ వీక్ అనేది ప్లాన్ చేస్తాం. ఇలా 3 మంత్స్ మీకు ప్రాపర్ గైడెన్స్ దొరకడం వల్ల అసలు మీకు ఏంటంటే హెల్దీ ఫుడ్ అంటే ఎలా ఉంటుంది, హెల్దీ ఫుడ్ ఎలా తీసుకోవాలి, వెయిట్ లాస్ ఎలా అవ్వడానికి మనం హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అనేది కూడా మీకు ఫ్యామిలీ అందరికీ కూడా ఈ డైట్ అనేది హెల్ప్ అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ కనుక్కోండి. సో వెయిట్ లాస్ డైట్తో పాటు మాకు ఒక డ్రింక్ చెప్పండి, బెస్ట్ డ్రింక్ ఏంటి అని అడిగారు. బెస్ట్ డ్రింక్ ఏంటి అంటే కనుక, నైట్ ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ సోంపు, ఇది నైట్ నానబెట్టేసేయండి. మార్నింగ్ లేవగానే ఈ వాటర్ బాయిల్ చేసుకుంటూ మునగాకు లీవ్స్ ఒక 10-15 మునగాకు లీవ్స్ కూడా యాడ్ చేసేసి బాయిల్ చేసి గ్లాస్లోకి తీసుకున్న తర్వాత 1/2 లెమన్ స్క్వీజ్ చేసి తీసుకోండి. దీనివల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది, ఫ్యాట్ మెటబాలిజం బూస్టప్ అవుతుంది, మన బాడీలో ఉన్న టాక్సిన్స్ ఫ్లష్ అవుట్ అయిపోతూ ఉంటాయి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ దీనివల్ల ఉంటాయన్నమాట. ఈ డ్రింక్ ఖచ్చితంగా మీ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండండి. ఈ డ్రింక్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, మసాలాలు కూడా ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. బెనిఫిట్స్ ఏంటి అంటే, ఈ డ్రింక్స్ తీసుకోవడం వల్ల
డైజెషన్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. మీరు డైజెషన్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఇంకో పాయింట్ కూడా టైమింగ్స్ మెయింటైన్ చేయండి. అండ్ షుగర్‌కి సంబంధించిన ఫుడ్స్ అవాయిడ్ చేయండి. ఆయిల్‌కి సంబంధించిన ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయండి. దీనివల్ల మనకు గట్ కూడా హెల్తీగా ఉంటుంది. పెరుగు కూడా ఖచ్చితంగా మీ డైట్‌లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. సో, సెకండ్ థింగ్ వచ్చేసి టైమింగ్స్ చెప్పండి. బెస్ట్ టైమింగ్స్ బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి, డిన్నర్‌కి అంటే బ్రేక్‌ఫాస్ట్ 10 వరకు కంప్లీట్ చేసేయండి. లంచ్ 2 వరకు కంప్లీట్ చేసేయండి. డిన్నర్ వచ్చేసి 7 వరకు కంప్లీట్ చేసేయండి. మీ డిన్నర్‌కి, మీ స్లీప్‌కి 2-3 అవర్స్ గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. బెస్ట్ సజెషన్ ఏంటి అని అంటే గనక పోస్ట్ మీల్ వాక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఫుడ్ తీసుకున్న తర్వాత మీరు సపోజ్ మీరు లంచ్ ఒక 2:00 చేశారు. 20 మినిట్స్ ఆగి మీరు పోస్ట్ మీల్ వాక్‌కెళ్ళండి. 15-20 మినిట్స్ చేస్తే చాలు. గంటలు గంటలు నడవాల్సిన అవసరం కూడా లేదు. ఎవ్రీ మీల్‌కి బ్రేక్‌ఫాస్ట్ తర్వాత పోస్ట్ మీల్ వాక్ ఉండాలి. లంచ్, డిన్నర్ ఇలా పోస్ట్ మీల్ వాక్స్ చేస్తే గనక చాలా బెనిఫిట్ ఉంటుంది. మనకు హార్ట్ హెల్తీగా ఉంటుంది. అండ్ డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. గట్ హెల్తీగా ఉంటుంది. అలాగే క్యాలరీ బర్నింగ్ కూడా అవుతుంది. సో, వెయిట్ లాస్‌కి కూడా హెల్ప్ అవుతుంది. ఎవరైనా పోస్ట్ మీల్ వాక్ అనేది చేయొచ్చు. వాటర్ ఇంటేక్ కూడా ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తూ ఉండండి. వర్కౌట్స్ ఎలా హెల్ప్ అవుతాయి అంటే, వర్కౌట్స్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న మజిల్స్ అన్నీ ఎంగేజ్ అవుతాయి. ఇలా మజిల్స్ అన్నీ ఎంగేజ్ అవ్వడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బావుంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ బావున్నప్పుడు బీపీ గానీ, షుగర్ గానీ ఇవన్నీ మనకు దరికి చేరవు. సో, వర్కౌట్స్ యోగానే చేయాలని ఏం లేదు. నార్మల్ వర్కౌట్స్ కూడా చేయొచ్చు. ఏ వర్కౌట్స్ అయినా మీరు చూస్ చేసుకోండి. మినిమమ్ 30-45 మినిట్స్ ఉండాలి. దట్స్ ఇట్ గైస్. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్‌తో మీ ముందుకొస్తాను. థాంక్ యూ.